చాలా విచిత్రమైంది. ఎంత విచిత్రమైందనంటే, మనకు తెలియకుండానే ఈ భూమి మీదకొచ్చాము. మరలా మనకు తెలియకుండానే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ 2 కూడా మనకు తెలీదు. మనం అడిగితే ఎవరు ఈ భూమి మీదకి పంపలేదు. మరలా మనం అడిగామని ఎవరు ఈ భూమి నుండి మరలా తీసుకొని వెళ్ళలేరు. ఆయా కాలాన్ని బట్టి దేవుడే అది నడిపిస్తాడు. అయితే మానవ జీవితంలో ఉన్న దశలు మంచి ఒక ఉన్నతమైనవి. మనకు తెలుసు. చాలా సార్లు చెప్తాను ఈ మాట. బాల్యము నుండి కౌమారం అంటాం, బాల్యం అంటాం, తర్వాత యవ్వన కాలం, తర్వాత నడి వయస్సు, తర్వాత వృద్ధాప్య దశ. ఇవన్నీ కూడా దశల వారీగా కూడా మనకు తెలియదు. ఇవి కూడా మనకు తెలియకుండానే దేవుడు ఆయా కాలాన్ని బట్టి ఆ దశల గుండా మనిషిని నడిపిస్తా ఉన్నాడు. అందులో భాగంగానే మనమందరము ఇదిగో ఇలాగ సిద్ధపడి వచ్చాం. ఇప్పుడు మీకున్న వయసుని బట్టి మీరు ఆలోచిస్తే, చిన్నప్పుడు మీరు ఎంత ఉన్నారు, ఎదిగాక ఎంత ఉన్నారు, నడి వయసులో యవ్వన వయసులో ఎంత ఉన్నారు, తర్వాత ముసలి వయసు వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు. మన కళ్ళెదురుగుండా ఈ తరాలు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? లేరా? ఉన్నారు. బాల్యం నుండి ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవేమీ కూడా మనతో చెప్పి రాలేదు. ఏదో ఒక రోజు ఈ దశలన్నీ ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎట్లా? మన కళ్ళెదురుగున్న పైన ఏం కనబడుతున్నాయి? ఏం చెట్లు? ఈ జామ చెట్లు. ఇప్పుడు దీనికి పూత వేసేటప్పుడు మనకు తెలుసు. పూత తెలుసా? పూత మనకు తెలుసు. ఆ పూత చిన్ని చిన్ని పిందులుగా తయారవడం కూడా మన కళ్ళెదురుగుండా చూసాం. ఆ తర్వాత అది కాయగా మారి, ఆ తర్వాత దోరకాయ అంటాం, ఆ తర్వాత అది పండు అవుతుంది. చూడండి, పిందిగా ఉన్నప్పుడు రాలిపోయేవి కొన్ని రాలిపోతాయి, కానీ కాయగా తయారైన తర్వాత అది గట్టిపడుతుంది. అది పండయి రాలిపోయే వరకు కూడా చట్నీ ఉంటది. పండైన తర్వాత అది రాలిపోద్ది. ఇది కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. బాల్యం నుండి వచ్చాం చూసారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది ఎలా చిగిర్చిందో పూతలాగా, మనల్ని అమ్మ కడుపులో అలా తయారు చేశాడు దేవుడు. అది కాయలాగా ఎలాగైతే తయారైందో మనల్ని పిండంలాగా అట్లా తయారు చేశాడు. అది ఫలాన్నిచ్చే చూడండి, మంచి కాయ తయారైంది చూసారా, అది యవ్వన కాలం. దోరగా తయారైంది చూసారా, అది నడి వయస్సు. పండైపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది చూడండి, అది వృద్ధాప్యం. కనుక ఎవరమైనా ఏదో ఒక రోజు ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే అది ఏమైపోవాలంటే పండైపోయి తర్వాత ఏమైపోవాలి? రాలిపోవాల్సిందే. నేను రాలను అనడానికి కూడా అవకాశం ఏమీ లేదు. ఆటోమేటిక్ ఏమైపోతుంది? రాలిపోతుంది. అంటే ఈ భూమి మీద ప్రకృతిలో ఉన్న వస్తువులే గాని, జంతువులే గాని, పక్షులే గాని, పశువులే గాని అన్ని కూడా మానవ జీవితం కొరకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. కాయలాగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటది అది? పండులాగా ఉన్నప్పుడు ఎలా ఉంటది? ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసు ఉందా? లేదా? లేదా? ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసు లేదా? కాయలో పండు లేదా? ఉంది కదా. అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఏదో ఒక రోజు నేను ఇదిగో ఈ మరియమ్మలాగా నేను కూడా అయిపోతానని అర్థం చేసుకోవాలి. కానీ అర్థమవుద్దా? ఏ సమయానికి ఏమవుతుందో, ఎలా ఉంటామో మనకి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. అదేంటంటే, ఈ జీవిత దినములో ఏది అవసరమో, ఏది అవసరం లేదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఎలా జీవితాన్ని కొనసాగించాలో, ఎలా కొనసాగించకూడదో అనే విషయాన్ని మాత్రం దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు నేర్పించాడు. అంటే విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా వస్తుందా రాదా? మేము మరణించని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేం. అందరం ఏదో ఒక రోజు ఏమైపోతాం? మరణించి తీరాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. నేను వెళ్ళనని ఎంత గట్టిగా మనం మంకుపట్టు పట్టినా అవకాశం లేదు. కనుక వెళ్ళిపోతామన్న తెలిసిన విషయం మనకు తెలిసినప్పుడు మరి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. తీసుకోవద్దా? వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి కదా, ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు మనకు నేర్పిస్తా ఉన్నాయి.
మన కళ్ళెదురుగుండా కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తింటా తింటా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లేరా? చాలా మంది మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. భోజనం దగ్గర కూర్చుని భోంచేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మందు సీసాల దగ్గర కూర్చుని తాగుతూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత తాగుతారో కూడా తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తిండి తింటూ తింటూ తిండి ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏదో ఒక రూపంలో మొత్తం మీద మనిషి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఖాయం అని తెలుస్తుంది. బైబిల్లో దేవుడు చాలా విషయాలు రాయించాడు. మనకి ఇచ్చిన సమయానికి కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుని ముగించుకుంటాం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచన భాగం చూడండి. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి ద్వారా ఇలా రాయిస్తున్నాడు. ఏమనంటే ఆయాసకరమైనది సూర్యుని క్రింద నేను చూశాను. అవన్నీ ఏంటనంటే ఒకడు ఆస్తి గలవాడు ఆస్తి దాచిపెట్టుకుని తనకు నాశనం తెచ్చుకుంటున్నాడు. ఆస్తి గలవాడు ఆస్తిని దాచిపెట్టుకుని ఏం తెచ్చుకుంటున్నాడంట? నాశనాన్ని తెచ్చిపెట్టుకుని. అంటే ఆస్తి దాచుకుంటే నాశనం వస్తుంది అంటున్నాడు దేవుడు. ఆస్తి దాచుకుంటే ఖచ్చితంగా నాశనం వస్తుంది. దానివల్ల ఎన్ని ప్రమాదాలు కదా. ఉదయకాలం కూడా చెప్పాను కదా, కట్టలు వచ్చేటప్పటికి వెంటనే వచ్చేసారు కదా. కనుక ఆస్తి అనేది ప్రమాదకరంగా ఉంది. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోతుంది. అతడు పుత్రులు గలవాడైనా అతని చేతిలో ఏమీయో లేకపోయాను. ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవునన్నాడు. ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎన్ని మేడమిద్దెలు ఈ భూమి మీద కూడగట్టుకున్నా దేనిని కూడా తీసుకుని వెళ్ళడు. ఎలాగైతే దిగంబరిగా వచ్చాడో తిరిగి మరలా అలా దిగంబరిగానే వెళ్ళిపోతాడు అని సొలొమోను చేత దేవుడు రాయించాడు. ఇప్పుడు ఒకవేళ ఇది కూడా పట్టుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు లేరు అంటే ఎవరైనా కనబడతారా? ఒకరైనా మనకి అమ్మా ఎవరైనా కనబడతారా? ఇది కూడా పట్టుకెళ్తే ఆఖరికి చచ్చిపోతే శవం మీద కూడా ఉన్న వస్తువులు కూడా ఏమీ ఉంచుతారండి? అది బంగారం అయితే అస్సలు ఉంచరు కదా. ఏ వస్తువును కూడా ఉంచరు. ప్రతి దాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. తనంటూ ఏదైనా తీసుకుని వెళ్తాడంటే ఏమీ తీసుకుని వెళ్ళడానికి లేదు. ఏది చేసినా బ్రతికుండగానే చేయాలి. ఎలా జీవించినా బ్రతికుండగానే జీవించాలి. ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను. ఏది చేత పట్టుకొని వెళ్ళమన్న సంగతి తెలిసినప్పుడు మరి దానికోసం ఎక్కువ ప్రాకులాడొచ్చా అంటే ప్రాకులాడకూడదు కదా, గొడవ పడకూడదు కదా, కొట్లాటలు పెట్టుకోకూడదు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఏదైతే ప్రమాదకరమని దేవుడు చెప్పాడో దాని గురించి భూమి అంతటా ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి, సంసారాలు విడిపోతున్నాయి, కుటుంబంలో కొట్లాటలు వస్తున్నాయి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా ప్రాంతాల్లో? ఆ యుద్ధాలను ఎందుకు అనుకుంటున్నారు? మరి నేను ఆక్రమించుకోవాలి గొడవలు జరుగుతున్నాయి. కనుక ఆస్తి ఎక్కువైన కొలది దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారని ఆ పై మాటలోనే రాయబడి ఉంటది. అయితే ఏది చేసినా కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏది పట్టుకెళ్ళవన్న సంగతి చెప్తూనే చూడండి. అక్కడే ఒకసారి అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచన భాగం చూడండి. బ్రతికియుండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. అంటే ఎవరితో కలిసి ఉండొచ్చంట? అక్కడ అంటున్నాడు కదా, ఎవరితో కలిసి ఉండొచ్చు? చచ్చిన వాళ్ళతోనా బతుకున్న వాళ్ళతోనా? చచ్చిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుందా? ఉంటదమ్మా. అప్పుడే దాని వాల్యూ. చనిపోతే ఈ మట్టి శరీరానికి విలువ లేదు. కనుక బ్రతుకున్న వాళ్ళతో సహవాసం చేయాలి, చచ్చిన వాళ్ళతో ఎవరు సహవాసం చేయరు. ఎందుకు? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. చచ్చిన సింహంతో ఏం పని ఉంది ఇక్కడ? ఆయా ప్రాంతాల్లో సింహం తెగ తిరిగేస్తుంది కదా, పెద్ద పులులు తిరుగుతున్నాయి కదా. తిరుగుతాయా? మన ఊరు వచ్చిందా? రాలేదా?
కేకేద్దాం వద్దా? ఆ? ఆయా ప్రాంతాలన్నింటిలోనూ తిరుగుతూ ఉంది అది. అది బతుకుంది కాబట్టి అందరూ భయపడుతున్నారు. అది చచ్చిపోతే భయమే లేదు. బతుకుంటేనే దాంట్లో భయం, మనకి చచ్చిపోతే భయం ఉంది. కనుక మన ప్రవర్తన తీరు, మన ఆలోచన తీరు, మన జీవితం బతుకున్నోళ్ళతోనే. ఏమర్థమైంది మీకు? బతుకున్న వాళ్ళతో గొడవ పెట్టేది ఆస్తి అయితే, ఏదైతే భూమి మీదకి దిగంబరిగా వచ్చామో, దిగంబరిగా వచ్చిన మనము ఏది పట్టుకుని వెళ్ళాం. ఇది గ్యారంటీ. తర్వాత మనం ఏది చేసినా బతుకున్నోళ్ళతోనే సహవాసం చేయాలి గాని చచ్చిన వాళ్ళతో సహవాసం చేయడానికి లేదు. కారణం ఏంటి? అక్కడే చెబుతున్నాడు. బ్రతికియుండు వారు తమ శత్రుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభమో కలగదన్నాడు. ఎందుకంటే ఏదన్నా బతుకున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి లేదు. ఉందా? కాబట్టి బతుకున్న వాళ్ళతోనే మనకి, వెళ్ళిపోయిన వాళ్ళతో ఏమీ లేదు. వెళ్ళిపోయిన వాళ్ళతో ఏమీ లేదు. పాట పాడుతూ పాడుతూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు కొత్తగా ఏంటి, అత్తగారులు మాంగారులు తల్లిదండ్రులు ఏం చేయాలి? డాన్సులు వేయాలి కదా. ఇది కొత్త టెక్నిక్ అమ్మ, కొత్త కాలం. పిల్లల పెళ్ళిళ్ళు అయితే తల్లిదండ్రులు డాన్స్ చేయాలంట. ఇది కొత్త ట్రెండ్ అన్నమాట. డాన్స్ వేస్తూ వేస్తూనే గుండాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లల పెళ్లిలో డాన్స్ చేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పుట్టినరోజునే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పుట్టినరోజునే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బతుకున్న వాళ్ళతోనే, చచ్చిపోయిన వాళ్ళతో ఏమీ లేదు. వారికి ఇక ప్రేమింపరు, అక్కడ రాయబడినమాట. వారిక ప్రేమింపరు. వాళ్ళకి ఇంకా ప్రేమించే అవకాశం ఉంది. ఎవరు ప్రేమిస్తాం? చచ్చిపోయిన వాళ్ళని ప్రేమిస్తామా? తలుసుకుంటాం, అంతేనా? మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య అని తలుసుకుంటాం. కానీ వాళ్ళని ఇంకా ప్రేమించే అవకాశం లేదు. వాళ్ళు స్పందించే అవకాశం కూడా లేదు. వాళ్ళు ప్రేమింపరు, వాళ్ళు పగబెట్టుకోరు. ఒకవేళ ఉందా? లేదు. వాళ్ళు పగబెట్టుకోరు. వాళ్ళు ప్రేమించే స్థితి లేదు, పగబెట్టుకునే స్థితి లేదు. వాళ్ళు అసూయ పడరు. వాళ్ళకి అసూయ లేదు, పగ లేదు, ప్రేమ తెలియదు. ఎవరికి? చనిపోయిన వాళ్ళకి ఇవేమీ తెలియదు. వెళ్ళిపోయారుగా మరి వాళ్ళకి ఇవేమీ తెలియదు. అంతేకాదు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఎందుకో వంతు లేకపోవడం అంటే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక సమస్య ఎవరితోనూ అంటే బతుకున్న వాళ్ళతోనే. మరి బతుకున్న వాళ్ళైనా చాలా మంది మన కళ్ళెదురుగుండా చనిపోతూ ఉంటారుగా అమ్మా. మన కళ్ళెదురుగుండా చాలా మంది చనిపోతారు కదా. చనిపోయినప్పుడు ఎవరినైనా చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు నేను కూడా ఏదో ఒక రోజు ఇలా చనిపోతానని ఎవరైనా ఆలోచిస్తారా? మరణం అంటే లోకం అంతా ఎలా చూస్తుందంటే అశుభం అంటది. ఏమని? అశుభం. అందుకని శుభకార్యం అంటే బాగా బతకడం వాళ్ళ దృష్టిలో. మరి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు ఇలాగే నేను చనిపోతాను అని ఎంతమంది ఆలోచిస్తారు? మీ అమ్మగారు నీ కళ్ళెదురుగుండా చనిపోతే నేను కూడా ఇలా చనిపోతాను. మీ నాన్నగారు చనిపోతే నేను కూడా ఏదో ఒక రోజు ఇలా చనిపోతాను కదా. ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా చనిపోతే నేను కూడా ఏదో ఒక రోజు ఇలాగే వెళ్ళిపోతాను అని ఆలోచించాలా వద్దా? ఖచ్చితంగా ఆలోచించాలి మనం. అది కూడా బైబిలే చెప్తుంది ఆ మాట. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు కూడా? విందు 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 జరిగే దానికి కాదు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు జరిగే దానికి కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రలాపించే వారింటికి. నీకు ఇచ్చిన మంచం అందరికీ వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరైనా విందు జరిగే ఇంటికి వెళ్ళావు అనుకో, అక్కడ నీకేమీ తెలీదు. ఆనందాలు, సంతోషాలు, హ్యాపీలు, అబో ఆనందపడిపోతా ఉంటారు, కేకలేస్తా ఉంటారు, అల్లరి చేస్తా ఉంటారు, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు విలువ తెలుస్తుంది. మానవ జీవిత విలువ తెలుస్తుంది. వాళ్ళ బ్రతుకు విధానం తెలుస్తుంది. ఏదో ఒక రోజు మరణం తప్పనిసరిగా వస్తుందని తెలుస్తుంది. కాబట్టి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇలా చెప్పించాడు? బ్రతుకున్న వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. ఎక్కడున్నది నువ్వు ఏది పట్టుకుని పోవు, మరణించే వారి ఇంటికి వెళ్ళు అని ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పాలి? దేవుడే కదా ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే కదా పోషిస్తా ఉన్నాడు. ఆయనే కదా సంరక్షిస్తా ఉన్నాడు. ప్రతి వారి జీవితంలో వెలిగించిన వాడు ఆయనే కదా. ఎందుకు మరలా ఇవన్నీ ఆయన చెప్పాల్సి వచ్చిందనంటే, తన బ్రతకాల్సినటువంటి బ్రతుకును మరిచిపోయి బ్రతకకూడనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నాడు. అందుకే దేవునికి ఇవన్నీ చూసిన తర్వాత బాధ కలిగింది. బాధ కలిగి నేనేమో గొప్పగా బ్రతకాలని నేను అనుకుంటే వీళ్ళేమో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. కాబట్టి వీరి జీవితాలను బాగు చేయాలంటే మరి నేను ఎట్లా చేయాలని ఆలోచన చేశాడు ఆయన. అసలు ఆయన ప్రారంభంలో కోరుకున్నప్పుడు ఎలా బ్రతకాలని కోరుకున్నాడు జ్ఞానమణి గారు?
ఎలా బ్రతకాలని కోరుకున్నాడు ఆయన? ఎఫెసీ పత్రిక 1:4 మనం చదువుతాం. ఎప్పుడు ఎలా బ్రతకాలని కోరుకున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఎలా కోరుకున్నట? పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలెనని అన్నాడు కదా. అంటే మనం ఎలాగా పుట్టాము అంటే యథార్థవంతులుగా పుట్టాము. ఎలా బ్రతకాలనంటే పరిశుద్ధత పవిత్రత కలిగిన వారుగా బ్రతకాలి. మరి ఎలా బ్రతుకుతున్నారు మీరు అంటే పాపాత్ములుగా, దుర్మార్గులుగా, తిట్టుబోతులుగా, భయంకరులుగా, ఎదుటి వారిని దూషించేవారుగా, నరహత్య చేసేవారుగా, అనేక మంది ప్రాణాలు తోడేవారుగా, అసూయలతో, కక్షలతో, పగలతో, కొట్లాట్లతో బ్రతుకుతున్నారు మీరు. కాబట్టి ఇలాంటి బ్రతుకులో మీ జీవితం యొక్క విలువ మీకు తెలియాలంటే, కలిసి ఉండాలంటే బ్రతుకున్న వాళ్ళతోనే కలిసి ఉండాలి. కాబట్టి ఈ విందు దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఉంటాయి, మీకు మీ జీవిత విలువ తెలియదు కనుక నువ్వు చచ్చినోడి ఇంటికి వెళ్ళు అని దేవుడు అందరికీ హితబోధ చేస్తున్నాడు. నిజంగానే చెప్పండి, ఏదైనా ఒక శుభకార్యమైన ఏముంటాయి? మనకి ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. నాకు కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడున్న తరంలో ఏ సందర్భంలోనైనా ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఏ సందర్భంలోనైనా మందు, విందు, మందు, విందు. ఏ సందర్భంలోనైనా సరే తాగడమే కావాలి, తినడమే కావాలి, తాగడమే కావాలి, తినడమే కావాలి. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు, బిడ్డలకు అవసరానికి తిండి పెట్టలేని వాళ్ళు చచ్చిన తర్వాత వేటపోతులేస్తారు, చచ్చిన తర్వాత మొక్కల భోజనం పెడతారు. అంటే ఏ సమయంలోనైనా తినడం, ఉండడం నేర్చుకున్నారు కానీ ప్రేమించడం రాలేదు. అది దేవుని బాధ. ఇది చూసిన తర్వాత అయినా కనీసం మనుషులకు ప్రేమ పుడుతుందేమోనని దేవుడు చనిపోయిన వారింటికి వెళ్ళమన్నాడు. ఆయన ఏ కారణం లేకుండా ఏ మాట చెప్పడు. కానీ మన జీవితాలు ఇక్కడ ఏమి ఉండవు. నేను, మీరు అందరం ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఈ వెళ్ళే లోపల నువ్వు ఎలా బ్రతికావు? నీ జీవితం ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నీ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏం చెప్పుకుంటారు? నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు నోరు తెరుస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీ గురించి మంచి మాట్లాడుకోవడానికి ఉన్నదా? నీ ఆలోచన విధానం మారిందా అని ఎవరన్నా ఒకవేళ చూసినప్పుడు, నీ గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు, నీ గురించి 4 మంచి విషయాలు చెప్పుకోవడానికి ఉన్నాయా లేవా? అది ఆలోచించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేమీ కనబడటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా రాయించాడు. చూడండి ఒకసారి లోకాసు వార్త 17వ అధ్యాయం, లోకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచ్చిన భాగాలు. లోకాసు వార్త 17, 26, 27. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములో జరుగుతుంది. నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు ఏం చేస్తారట? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. అంటే చావుకు దగ్గరైపోతున్నారు వాళ్ళు, నోవహు కాలంలో ఉన్నవాళ్ళు. ఓ పక్క దేవుడు జలప్రలయం చేస్తానంటున్నాడు, మరో పక్క సువార్త ప్రకటన చేస్తున్నాడు. నాయన మీ చావు దగ్గరికి వస్తుంది, మీరు రక్షణ పొందండి, మీరు తప్పనిసరిగా మారు మనసు పొందుకోవాలి, ఇదిగో వాడ రెడీ చేస్తున్నాను మీకోసమే, మీరు వాళ్ళలోకి ఎక్కాలి అని ప్రతిరోజు వాళ్ళకి సువార్త అందించి దేవుని మాట చెప్పినా కూడా మరణం వచ్చినప్పుడు చూద్దాంలే, చచ్చినప్పుడు చూద్దాంలే అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చారు. వస్తూ వస్తూ వాళ్ళ జీవితాన్ని ఎలా బ్రతికారంట? తినుటూ, త్రాగుచు, పెళ్ళాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు. అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇప్పుడు? అసలు జీవితాన్ని ఆస్వాదించేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పండి? జీవితాన్ని ఆస్వాదించేవారు. ఆస్వాదించడం అంటే ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి తిన్నా తినకపోయినా, ఎలా ఉన్నా సంతోషంగా బ్రతికే కుటుంబాలు చెప్పండి. అది ఆస్వాదించడం అంటే. మాకు ఏమీ లేదు, అయినా పర్లేదు, దేవుని దయ వల్ల మేము చక్కగా ఉన్నాం, ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతున్నాం అని ఏమన్నా చెప్పండి. ఒక్క కుటుంబమైనా కనబడుతుందా? ఒక్కరైనా అలాంటి సంతోషాన్ని కనబరుస్తున్నారా? ఏ హృదయాన్ని కల్పించిన అమ్మ ఎలా ఉన్నామంటే బాగున్నాను అంటారే తప్ప, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఎన్ని వస్తాయో బయటికి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో ఎన్నో వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, తృప్తి లేనటువంటి జీవితం. అందుకే బ్రతుకుండగానే నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి. ఇది శరీరము, ప్రాణము, ఆత్మల కలయిక మన జీవితం. దీనికి శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. రక్తమే మనకు ప్రాణం అయితే రక్తం పోయినా మనం వెళ్ళిపోతాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయినా గానీ మనం బతికుండం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మూడింటి కలయికలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందనుకో, అన్నీ ఏమైపోతాయి?
చెప్పండి, ఉంటాయి ఏమన్నా అంటే? ఏమీ ఉండవు. ఆయన కోరిక మేరకు మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పాడు కాబట్టి, ఆ బ్రతుకు విధానాన్ని అలవాటు చేసుకోవడానికి ఈ తతంగం అంతా, ఈ బాధలన్నీ. పోనీ ఇక్కడే ఉండి గూడు కట్టుకుని సంపాదించుకుని ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇలాంటి సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో, ఇదిగో నా యందు మీరు విశ్వాసం ఉంచండి అన్నాడు. నా యందు మీరు విశ్వాసం ఉంచండి, మీ మీ పాపాన్ని మీరు శుద్ధి చేసుకోండి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచ్చిన భాగాన్ని చూడండి. 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతున్నది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం బ్రతుకున్న వాళ్ళతో సహవాసం చేసి కొంతకాలం బతకాలి కాబట్టి, ఈ బ్రతుకులో మనం పాపంతోనే వెళ్ళిపోతే, ఈ పాపపు జీవితంతోనే వెళ్ళిపోతే, ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలని దీనితోనే వెళ్ళిపోతే, మన జీవితానికి పరమార్థం అంటూ ఏమీ ఉండదు. కనుక దీని నుండి మనం విడుదల పొందుకోవాలంటే, తండ్రి అయిన దేవుడు పరమందు ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించి, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, దేని కొరకు ఆశించాలో, దేని కొరకు మాట్లాడుకోవాలో, దేని కొరకు బ్రతకాలో, ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యాలో, ఇవన్నీ నేర్పించడానికి దేవుడు ప్రభువారిని భూమి మీదకు పంపించాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు, మీ భారమంతా నా మీద వేయండి, మీ కష్టమంతా నా మీద వేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వెవరో నీకు అర్థమవుతుంది, నేను ఎవరినో నాకు అర్థమవుతుంది, నేను ఏం చేయాలో నాకు తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. కనుక ఏది పాపమో చేస్తుంది, ఆ పాపాన్ని ఎలా బయటకు తీసుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. అందుకే భూమి మీదకి వచ్చిన ప్రభు వారు ఆయన ఏ పాపము చేయని పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన గొప్పవాడుగా. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, మనందరం చదువుకుంటామాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7:26. పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అన్నాడు. ఆయన ఎవరంటే ఎలా ఉన్నాడంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు అన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధతను కలగజేస్తాడు. మరి భూమి మీద పాపంతోనే బ్రతికితే పాపంతోనే వెళ్ళిపోతాడు. అది అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా మాట్లాడుతుందంటే, నువ్వు మరణించక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, నీ పాపం శుద్ధి చేయబడి నరకం నుండి నువ్వు తప్పింపబడతావు, పరిశుద్ధమైన ఆ పురములోనికి, ఆ మహాలోకంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు అని దేవుడు చెప్పాడు. అందుకనే మరి ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అనంటే, నువ్వు పరిశుద్ధులుగా బ్రతకడానికి మార్గాన్ని చూపించేవాడు ఆయన కాబట్టి మనం నమ్ముకోవాలి. ఎందుకంటే పాపం చేసిన వాడు తిరిగి మరలా పాపం నుంచి బయటికి తీసుకుని రాలేడు కదా. చెడిపోయిన వాడికి ఒకరిని నువ్వు చెడిపోవద్దని చెప్తాకు అవకాశం ఉందా? ముందు నువ్వు బాగుపడు, తర్వాత నాకు చెప్పు అంటాడు కదా. కనుక ఆయన పరిశుద్ధుడు గనక, పరిశుద్ధులైనటువంటి ఆయన నందు విశ్వాసం ఉంచి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత ధన్యులో. అక్కడ మరొక మాట ఉంటుంది చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. క్రీస్తు యేసునందు మృతి పొందితే ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరొక ఉన్నతమైనటువంటి చోటుకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. బ్రతుకున్నప్పుడు నువ్వు చేసినటువంటి క్రియలన్నీ కూడా నీ వెంట వస్తాయి. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు ఇవన్నీ కూడా నీ ఆత్మకు చుట్టుకుంటాయి. వాటి ద్వారా అవి వెళ్ళకూడని లోకానికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ నిన్ను కాపాడుతుంది. ప్రభునందు విశ్వాసం నుంచి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచ్చిన భాగంలో దేవుడు ఇలా రాయించాడు. ఆ మాట కూడా చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకమున ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఇదిగో వారితో ఆత్మ చెప్తున్నాడు. అంటే ఏంటి ఉద్దేశము? ప్రభువునందుండి విశ్వాసం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద నువ్వు పడ్డావు, చాలా శ్రమలు పడ్డావు, చాలా బాధలు పడ్డావు, చాలా వేదన అనుభవించావు, ఇక నువ్వు చాలమ్మా అని దేవుడే విశ్రాంతిలోనికి తీసుకెళ్తున్నాడండి.
అది నిరీక్షణ. కనుక ప్రభువునందు నువ్వు మృతి పొందితే నీ జీవితం ధన్యమవుతుందని దేవుడు చెప్తున్నాడు. మామూలుగా వెళ్ళిపోతే అంతే, కానీ పరిశుద్ధతతో నువ్వు చనిపోతే నువ్వు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి నువ్వు చేరుకుంటావు. అది గొప్ప నిరీక్షణ కదా. అందుకే కదా మనకి బాధ అంతా, ఈ తతంగం అంతా. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 13వ వచనం చూడండి. 4:13 చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదంట. అంటే ఏం చెప్తున్నాడు? క్రీస్తు నందుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నిద్రలోకి వెళ్తున్నారు అంటాడు. ఎలా వాళ్ళు నిద్రలోకి వెళ్తున్నారు చూడండి, అక్కడ రాయబడిన మాట. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినట్టు. నువ్వు ప్రభునందు నిద్రిస్తే ఇక నువ్వేమైనా చేయి, ఎలాగైనా బ్రతుకు. నీ జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితంగా బ్రతికిని వెళ్ళిపోయావు చూడు. ఆ జీవిత దినాలలో దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే నువ్వు నిద్రలోనికి వెళ్ళిపోయావు. ఇక్కడ ఎవరికి ఇష్టం లేకుండా నీ ఇష్టమైనట్లుగా నీ చిత్తానుసారంగా నువ్వు బ్రతికి వెళ్ళిపోతే అది అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళిపోతుందండి. ఒకవేళ మనం సరిగా ఇక్కడ సమాధి చేయబడకపోవచ్చు, ఇబ్బంది పడకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు పెట్టొచ్చు మనల్ని, కానీ నీలో ఉన్న ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేసినా దేనికి చేయాలి? చెవులో ఇట్టు, ముక్కులో ఇట్టు, నోట్లో పెట్టు, కానీ వస్తువులు మాత్రం ఉండడానికి వెళ్ళలేదు. అంటే ఏం చేసినా దేనికి చేయాలి? మనం ఈ సచ్చిన శరీరానికి చేయాలి, కానీ అందులో ఉన్న ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. ప్రభు నమ్ముకునే విశ్వాసం ఉంచి చచ్చిన బ్రతికిన నా ప్రభు కొరకని వెళ్ళిపోయిందే ఆత్మ. ఆ ఆత్మను దేవుడు పరిశుద్ధమైనటువంటి స్థలంలో పెట్టాడు. అమ్మా, నువ్వు యాతన పడ్డావు చాలమ్మా, నీ బ్రతుకులో కష్టపడ్డావు చాలమ్మా, నీకు రెస్ట్ తీసుకో, విశ్రాంతి. ఆ నిరీక్షణ ఏంటి అంటే నేను ప్రభులో ఉన్నాను కనుక నేను ఇక్కడ భూమిలో ఈ భూమి మీద విడిచిపెట్టిన మరుక్షణం నేను ఎక్కడుంటాను? నా ప్రభు సన్నిధిలో ఉంటాను. కాబట్టి అక్కడ నాకు ఎంతో ఆనందం కలిగి ఉంటాను. కనుక చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళ నోట్లో పోయారు ఇవన్నీ. చచ్చిన శవానికే చేస్తారు ఇవన్నీ. కానీ ఎన్ని చేసినా వెళ్ళాల్సిన ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెళ్ళాల్సిన ఆత్మ వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము. అంటే ఏమిటనమాట? ఆయన మేఘారుడై వచ్చే సమయానికి మనల్ని తిరిగి లేపుతాడంటాడు. ఆయన ఏదో ఒక రోజున వెళ్ళిపోతాడు, ఎక్కడి నుంచి ఉంటావు, కానీ అందరినీ తీసుకుని వెళ్తాడంటాడు ఆయన. ఆయన మేఘారుడే వస్తున్నప్పుడు మన అందరం కూడా అలా వెళ్తూ ఉంటే అసలు ఎలా ఉంటుందండి? మరి నువ్వు ప్రభువులో లేవే, నీ పాపంతోనే పట్టబడి నువ్వు ఉండిపోయావే, అప్పుడు నీకు కూడా ఆహ్వానం వస్తుంది. నీకు రావాల్సిన వాళ్ళు కూడా వస్తారు. అక్కడ అగ్ని ఆరదు, ఏముంటది అక్కడ? అగ్ని ఆరదు అన్నాడు, పురుగు చావదన్నాడు. భయంకరమైన వేతన కనిపిస్తూ ఉంటది మనకు అక్కడ. చూడండి, కొద్దిగా ఎండలు గట్టిగా మండిపోతుంటే ప్రభు ఎండలు తట్టుకోలేకపోతున్నాం, చల్లదనాన్ని ఇవ్వండి ప్రభు. అవును, అప్పుడే ప్రార్థనలు మొదలెట్టేశారు. ఈ కాస్త ఎండకే చల్లదనాన్ని ఇవ్వండి ప్రభు అంటున్నాడు. అగ్నిగుండం ఎలా ఉంటుంది ఆలోచించు. అగ్నిగుండం ఎలా ఉంటది కదా? ఉండదా? మన శరీరానికి అలా అనిపిస్తుంది. శరీరం బలహీనం కాబట్టి మనం అలాగంటాం. కానీ దీనికే ఎలా ఉంటే అగ్నిగుండం ఎలా ఉంటుంది? ఏం విజ్ఞానం ఎలా ఉంటుంది అగ్నిగుండం? ఏసీలో ఉండి 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 మొహం తెల్లగైపోయి బయటకు వచ్చి ఎక్కడ నల్లగైపోద్దని చల్లగుండాలి ఆయన అంటే కుదురుతుందా? కుదరదు. దేవుడు దీన్ని శాంపుల్కి చూపిస్తున్నాడు. చూడు ఆయన ఎలా ఉందో తెలుసుకో. కనుక నోవాహు దినాల్లో ఉన్నట్టుగా లోతు దినాల్లోకి ఇలా బతికేద్దాం అనుకోకు. మనకు నిరీక్షణ ఉంది. ప్రభునందు నిద్రించిన వారికి ఇదిగో యేసుక్రీస్తు తిరిగి మళ్ళీ వస్తా ఉన్నాడు అన్నాడు. అందుకే మనము ఆ 18వ వచనంలో ఉన్నమాట, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అంటాడు. ఒకరినొకడు ఆదరించుకోండి అంటే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అందుకనే ప్రభునందు విశ్వాసం ఎందుకు? అందుకనే ఒక నిజం నీకు తెలిసింది, ఒక వాస్తవం నీకు తెలిసింది, అది తెలుసుకున్న తర్వాత, అది అర్థమైన తర్వాత అది చెప్పకుండా ఉండగలవు. మరి
దానికోసమే కదా ఈ ప్రయాస. కనుక ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు. ఆయన వచ్చేలోపు లేదంటే మనం వెళ్ళేలోపు దేవుడు ఇచ్చిన రక్షణ సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. ఆయన సువార్తను అందించాడు. ఇదిగో క్రీస్తునందు విశ్వాసం ఉంచమన్నాడు. మీ పాపమును శుద్ధి చేసుకోమన్నాడు. ఆయన తిరిగి ఒక వాగ్దానం చేసి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు. నేను వచ్చాననుకో దద్దరొచ్చేదన్నమాట తల్లికి పిల్లకు కూడా. చదువు 9-10. మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన ఏమంటున్నాడు? ఒకటి కోరుకుంటున్నాడు ఆయన, నువ్వు చేసిన పాపములు నువ్వేం చేయాలి? ఒప్పుకోమంటాడు. నీ పాపాలు ఒప్పుకో. నువ్వు చేసిన దాన్ని నువ్వే ఒప్పుకోవాలి. కానీ నువ్వు ఒప్పుకుని ఏం చేయాలి? ఆయన నమ్మాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టి నమ్మాలి నువ్వు. అప్పుడు ఆయన నీతిమంతుడు గనక, నమ్మదగిన వాడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తానంటాడు? పవిత్రులుగా చేస్తానంటాడు. కనుక ఆయన పవిత్రుడు, పవిత్రతను కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆయన నిర్దోషి కనుక నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతంగా ఉండదు. ఒక పండు ఎలాగైతే రాలిపోయిందో ప్రతి వారి జీవితం ఏదో ఒక రోజు అలా రాలిపోవాలి. అది చిన్న పిందెగా పూతగా ఎలాగైతే ప్రారంభమైందో మన జీవితం కూడా అలాగే ప్రారంభమైంది. అది పండులా ఎలాగైతే రాలిపోతుందో, పండు కాకముందే రాలిపోయేటువంటి కొన్ని ఉన్నాయి. కనుక ఏదో ఒక రోజు ఈ జీవితం రాలిపోతుంది, ముగిసిపోతుందని తెలిసినప్పుడు బతుకున్న వారితోనే నువ్వు సహవాసం చేయాలి. గనక నీ జీవిత కాలంలో దేవునికి మహిమకరముగా, దేవునికి ఇష్టమైనట్టుగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుని, నీ పాపములు ఒప్పుకుని పరిశుద్ధతలోనికి నువ్వు రాగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనున్న లోకంలో నువ్వు ఉంటావు. అందుకే శిలువ మీద వేలాడుతున్న దొంగతో మాట్లాడాడు కదా, ఏమని? అయ్యా నన్ను క్షమించండి, నన్ను కనికరించండి, నీ రాజ్యం వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి బ్రతిమలాడుకుంటే ప్రభు వెంటనే ఏమన్నాడు? నువ్వు నాతో కూడా నేడే పరదైసులో ఉంటావు. కనుక ఆయన ఉన్న లోకాన్ని మనకిస్తాడు. ఆ పరలోకానికి మనం వెళ్ళగలిగే అవకాశం కలుగుతుంది. మన జీవితాలు అది మనం సంపాదించుకోవాలి. కనుక ఇక్కడ నువ్వు ఎంత బాగా బతికావు కాదు, ఎవరి కొరకు బ్రతికవు, ఏం చేసి బ్రతికావు అన్నది ముఖ్యం. ఇక్కడ పెద్ద పెద్ద మేడలు కట్టుకున్న, బిల్డింగులు కట్టుకున్న, ఒంటి నిండా బంగారం వేసుకున్న మేడ మీదలు కట్టుకుని హాయిగా సుఖంగా బ్రతకడానికి కొన్నాళ్ళు బాగుంటుందేమో, కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతే ఆ లోపల కూడా నిన్ను పెట్టరు. నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీదే వేస్తాను. అంటే ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళేది లేదు అనే సంగతి మనకు తెలుసు. కనుక నా జీవితం దేవునికి అప్పగిస్తే మనకు ఉన్నతమైన లోకానికి మనం తీసుకుని వెళ్తాడు. దేవుడు అటువంటి మాటలతోనే మనల్ని అందరినీ ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. శాశ్వతమైన దాని కొరకు బ్రతకడానికి అశాశ్వతమైన దాని మీదే పునాది వేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని బతికిస్తాడు. ఇక్కడున్న జీవితం అంతా కూడా ముగిసిపోయే లోపల నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు, తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన.